అణు మాత్రం చెదరని దీవి అంటూ ఒకటి చైనా చెప్పుకొస్తుంది. తయారీ రంగంలో ప్రత్యేకమైనటువంటిది ఒకటి చేస్తుందట వీళ్ళు. అణుబాంబును కూడా తట్టుకుని నిలిచి ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తుందట. దక్షిణ చైనా జలాల్లో దీన్ని మోహరిస్తారట. ఈ భారీ ప్రాజెక్టు చేపట్టేశారట. మెగా సైన్స్ ప్రాజెక్ట్ అని చైనా చెప్తోంది. కానీ సముద్ర జలాల్లో సైనికపరమైన ఆధిపత్యం కూడా దీనికి కారణమని చెప్తున్నారు. గంటకు 15 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించే కృత్రిమ ద్వీపం పొడవు 138 మీటర్లు, వెడల్పు 85 మీటర్లు, ఎత్తు నీటి మట్టం నుంచి 45 మీటర్లు, బరువు 78,000 టన్నులు. దీని మీద 238 మంది వ్యక్తులు వరుసగా 4 నెలల పాటు బయట నుంచి ఎటువంటి సరఫరా లేకుండా ఉండొచ్చట. తుఫానుల్లోనే అత్యంత తీవ్రమైన కేటగిరీ 17 తుఫానులను తట్టుకునేలా దీని ట్విన్ హల్ విధానాలు రూపొందిస్తున్నారట. నీళ్లు నౌకలోకి రాకుండా 2 పొరల లోహంతో వాటి మధ్య ఖాళీ ఉంచి నౌక నిర్మించే విధానాన్ని ట్విన్ హల్ అంటారట. 2028లో పూర్తి చేసే లక్ష్యంతో ఈ ద్వీపాన్ని నిర్మిస్తున్నారు. దీని డిజైన్ షాంఘై జియోటాంగ్ వర్సిటీ, చైనా ప్రభుత్వ నౌకల తయారీ కార్పొరేషన్ కలిసి చేసినాయి. నిర్మాణానికి కూడా జియోటాంగ్ వర్సిటీకి చెందినటువంటి లింగ్ జాంగ్ఫిన్ అనే శాస్త్రవేత్త సారథ్యం వహిస్తున్నారు. ఆర్థికంగా గత 3-4 దశాబ్దాల కాలంలో అప్రతిహత వేగంతో పురోగమించిన చైనా ప్రస్తుతం అంతర్గతంగా వినియోగంలోకి రాని సముద్ర వనరులు, బ్లూ ఎకానమీ, నీలి ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెడుతుందట. సముద్ర గర్భంలోని వనరులు వెలికి తీయటం, పునరుత్పాదక ఇంధనాన్ని సముద్రం నుంచి ఉత్పత్తి చేయడం వంటి పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తోంది. తద్వారా ప్రపంచ దేశాల కన్నా ముందే రంగంలో అడుగుపెట్టి అగ్రస్థానం కైవసం చేసుకోవాలని భావిస్తుంది. దాంట్లో భాగంగానే దక్షిణ చైనాలో ఈ పని చేస్తుంది అన్నటువంటిది జ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది.